అరకు ఎంపీ కొత్తపల్లి గీత భర్తను అపహరించారంటూ కలకలం రేగింది. హైదరాబాద్ షేకిపేట్ ప్రాంతంలో 5 ఎకరాల భూమికి సంబంధించిన వివాదంలో మాట్లాడేందుకు వెళ్లిన ఎంపీ భర్త కోటేశ్వరరావు చాలాసేపు తిరిగి రాకపోవడం వల్ల అపహరించినట్లు అనుమానించారు. అర్ధరాత్రి ఇంటికి వచ్చిన ఆయన అలాంటిదేమీ లేదని చెప్పారు. భూమి విషయంలో ఆర్ఆర్ కన్స్ట్రక్షన్ సంస్థ వారు తనను హోటల్కు పిలిపించారని అన్నారు. అందులో భాగస్వామిగా ఉన్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి యాదవ్ మరో వ్యక్తి తన పట్ల దురుసుగా ప్రవర్తించారని అన్నారు. అలాగే తన దగ్గర 3 పత్రాలపై సంతకాలు చేయించుకున్నారని అన్నారు. దీనిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గచ్చిబౌలిలో మాకు ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీని డెవలప్ చేస్తాను. ఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ రామకృష్ణ వచ్చారు. వచ్చి టర్మ్ షీట్ సంతకం పెట్టారు. అడ్వాన్స్ ఇస్తామని చెప్పారు. కాకపోతే టర్మ్ షీట్ డిఫాల్ట్ అయ్యారు. వాళ్ళు డిఫాల్ట్ అయినా కూడా వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చిన మాట ఎంత తక్కువ ఇచ్చారు అంటే వాళ్ళు ఒప్పుకున్న దాంట్లో 10% కూడా ఇవ్వలేదు. బట్ స్టిల్ ఆనర్ చేసి వాళ్ళ డబ్బులైనా మా డబ్బులైనా ఒకటే అని చెప్పి మేము సైన్ అయిన తర్వాత మీకు డబ్బులు వెనక్కి ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇది ఇట్లా ఉండగా మాకు ఎవరెవరైతే వస్తున్నారో వాళ్ళందరినీ చెడగొట్టేయడం మొదలుపెట్టారు. ఫస్ట్ ఫ్రీగా ఈ ల్యాండ్ కొట్టేయాలి అన్న ఒక ఆలోచనతో బెదిరించడం మొదలుపెట్టారు. గత కొన్ని నెలలుగా జరుగుతుంది ఇది. ఈరోజు ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది. అది ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మా హస్బెండ్ని ఈవినింగ్ 5 o'clock ఆఫీస్ నుంచి తీసుకెళ్ళి తాజ్కృష్ణలో కూర్చోబెట్టి బెదిరించి భయపెట్టి డాక్యుమెంట్ ఒక 5 ఎకరాల డాక్యుమెంట్ తీసేసుకుని తర్వాత నైట్ 12:30 వరకు కూర్చోబెట్టి 12 o'clock వరకు కూర్చోబెట్టారు. 11:30 వరకు అనుకుంటాను కూర్చోబెట్టి 11:30కి తీసుకెళ్ళి కొండాపూర్ తీసుకెళ్ళిపోయారు. ఎప్పుడైతే టీవీలో స్క్రోల్ వచ్చిందో, ఎప్పుడైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చానో తీసుకెళ్ళి కొండాపూర్లో వదిలేశారు ఫైనల్లీ. సో ఇది చాలా దుర్మార్గం. ఎవరైనా కూడా ఏదన్నా ప్రాబ్లం ఉంటే సామరస్యంగా పరిష్కరించుకోవాలి. అంతేగాని కిడ్నాప్ చేసి భయపెట్టి బెదిరించి ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడడం చాలా దుర్మార్గం. 4 గంటలకి మీటింగ్కి మామూలుగా జనరల్ డిస్కషన్ కోసం పిలిచారు. తాజ్కృష్ణకి రమ్మని రామకృష్ణ మెసేజ్ ఇస్తే వెళ్ళాను. నేను వెళ్ళేసరికి రామకృష్ణ ఉన్నాడు. రామకృష్ణతో పాటు శ్రీనివాస్ యాదవ్ గారు అబ్బాయి సాయి యాదవ్ కూడా ఉన్నాడు. అప్పుడే వాళ్ళు కూడా ఒక షేర్ హోల్డర్, సాయి యాదవ్ కూడా ఒక షేర్ హోల్డర్ ఆ కంపెనీలో. కూర్చుని ఆల్మోస్ట్ కొంచెం ర్యాష్గా స్టార్ట్ అయింది డిస్కషను. వాళ్ళు ఏమన్నారంటే మీరు అసలు ఒరిజినల్ ఉన్నాయో లేవో కూడా తెలియదు, మేము ఇప్పుడు దాకా డాక్యుమెంట్స్ చూడలేదు, అది ఇదని చాలా హీటెడ్ డిస్కషన్ అయింది. అయితే నేను అన్నాను, మీరు ఒరిజినల్ మా దగ్గర ఒరిజినల్ ఉన్నాయో లేదో చూడాలంటే నేను కావాలంటే డాక్యుమెంట్స్ వచ్చి చూపిస్తాను మీకు అంటే, లేదు మీరు వెళ్తే వెనక్కి రారండి. సరే రామకృష్ణ నాతో పంపించారు. నాతో పాటు వచ్చినాక నేను ఒక డాక్యుమెంట్ 5 acres డాక్యుమెంట్ తీసుకెళ్ళి చూపిస్తానికి వెళ్ళాను. చూపిస్తానికి వెళితే 5 acres డాక్యుమెంట్ తీసుకున్నారు, ఉంచారు. ఇక అక్కడి నుంచి ఇప్పటికప్పుడే ఫోన్ చేసి నాకు మొబిలైజ్ చేసి 1 crore క్యాష్ తీసుకురమ్మని ఆల్మోస్ట్ అవర్స్ అలా ప్రొలాంగ్ చేస్తూ వాళ్ళు ఏదో డ్రింక్స్ తీసుకుంటూ అలా కూర్చోబెట్టేశారు. నేను ఎందుకు రబ్ చేయడం స్మూత్గా సెటిల్ చేసుకుందామని అలా వాళ్ళు చెప్పిందల్లా ఇంటూ అలా వెళ్ళిపోయాను. చివరికి అండర్ ఫోర్స్ నా దగ్గర ఒక 3-4 లెటర్స్ తీసుకున్నారు. 2 లెటర్లు అయితే నా దగ్గర డాక్యుమెంట్ కాక 2 హ్యాండ్ రిటర్న్, ఒక లెటర్ అయితే ఆయన శ్రీనివాస్ సాయి యాదవే రాశాడు, నేను సైన్ చేశాను. ఏం రాశాడు కూడా చూడలేదు. చేసినాక అప్పుడు చివరికి అరౌండ్ 12 o'clock నైట్ 12 o'clockకి నన్ను అలౌ చేశారు బయటికి. అరకు ఎంపీ గీతా గారి హస్బెండ్ రామకోటేశ్వరరావు గారిని ఎవరో కిడ్నాప్ చేస్తారనే సమాచారం మేరకు మేము ఎంక్వైరీ చేస్తూ ఇక్కడికి వారి ఇంటికి రావడం జరిగింది. అతనితో మాట్లాడడం కూడా జరిగింది. అది కిడ్నాప్ అనేది ఏం జరగలేదు, కానీ ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్లో రామకృష్ణ అతనికి ఆయనకు మరియు తలసాని శ్రీనివాస్ యాదవ్ కొడుకుతో కొద్దిగా హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఒక డాక్యుమెంట్ లాక్కోవడం అనేది జరిగింది అని చెప్పడం జరిగింది.